తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఉమ్మడి కుటుంబం నవల వింటున్నామండి. రచన శ్రీమతి డి కామేశ్వరి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట అండి. ఈ మధ్య వీడియోస్ సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నాను, కరెక్ట్ టైంకి చేయలేకపోతున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి. చాలా బిజీ షెడ్యూల్ వలన నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. పనులు చాలా ఉన్నాయి, అదిగాక పండగ దగ్గరికి వస్తుంది కాబట్టి అన్నీ చూసుకొని చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుందండి. దయచేసి అర్థం చేసుకోండి. వీడియోలు నిదానంగా లేటుగా వచ్చినా కూడా అన్నీ పెట్టేస్తానండి రెగ్యులర్గా. ఇంకా ఏది మిస్ చేయకుండా పెడతాను. అన్నీ ఒక్కొక్కటే నవల కంప్లీట్ చేస్తూ వస్తానండి. ఏది స్టాప్ చేయను. అన్నీ కంటిన్యూగా రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి వివరాలు అడుగుతుంటే మాధవ్ చిరాగ్గా, లీవ్ ఇట్ ఇన్స్పెక్టర్, జరిగింది చాలక ఇంకా కేసులు అంటూ కోర్టులు కూడా ఎక్కిస్తారా మమ్మల్ని అన్నాడు తీక్షణంగా. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా చూశాడు. అంత ఘాతుకం జరిగితే వాళ్ళని పట్టుకు శిక్షించాలని గట్టిగా చెప్పకుండా కేసు వద్దంటున్న అతన్ని వింతగా చూశాడు. మీ స్కూటర్ లేదక్కడ, నగలు వాచి అన్నీ పోయాయని చెప్పారు మీ మిస్సెస్. ఇన్స్పెక్టర్ అన్నాడు. అసలువే అన్నీ పోయాయి, ఇంకా వాటికేం వచ్చింది, వదిలేయండి ఇన్స్పెక్టర్, వాళ్ళు ఎలాగో దొరకరు. ఈ కేసులు గొడవ భరించే శక్తి నాకు లేదు. ఈ జరిగిన అవమానం చాలు. ఇంకా కేసులు పెట్టి మా బతుకులు కోర్టులో కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. మమ్మల్ని ఇలా వదిలేయండి అన్నాడు మాధవ్. మాధవ్, ఇంత చేసిన ఆ దుర్మార్గుల్ని వదిలేయమంటావా? వాళ్ళు ఆ నీచులు ఇంత చేసినా తప్పించుకుపోనీయమంటావా? వణుకుతున్న గొంతుతో అంది రాధ. మాధవ్ ఆమె వంక విసురుగా చూశాడు. వదిలేక కోర్టెక్కి తెలియని వాళ్ళకి కూడా డప్పు కొట్టి చెప్పుకుందామా అన్నాడు కోపంగా. రాధ తల దించుకుంది. ఇన్స్పెక్టర్ అర్థమైనట్టు తల పంకించి, మీ ఇష్టం సార్, కంప్లైంట్ ఇవ్వకపోతే మేము ఏం చెయ్యలేం. కానీ సార్, ఒక్క మాట, ఇలా పరువు కోసం అలాంటి నీచుల్ని వదిలేయటం వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది. ఇంకోసారి ఇలాంటి పని చేసే ముందు భయపడేట్టుగా అలాంటి వాళ్ళని శిక్షించాలి సార్. అలాంటి వాళ్ళని వదిలేయడం కూడా క్రైమ్ అని అంటారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇన్స్పెక్టర్ అదోలా అని మాధవ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ రోజు అన్ని పేపర్లలో ఈ వార్త వచ్చింది. మాధవ్, రాధా స్నేహితులందరూ ఈ వార్త చదివి నిర్ఘాంతపోయారు. అప్పటికే ఆ నోట ఈ నోట విన్న కొందరు నిజమో కాదో అన్న సందిగ్ధంలో పడి ఎవరిని అడగాలో తెలియక ఊరుకున్న వాళ్ళు పేపర్లో చదివి ఆసుపత్రికి వెళ్లారు. కానీ అలాంటి సమయంలో హితైషులు చూపే సానుభూతి కూడా చేదు మాత్రలానే ఉంది. మండే నిప్పుల మీద ఆజ్యం పోసినట్లు, పుండు కెలికి కారం చల్లినట్టు, వాళ్ళ సానుభూతి వెనుక అవహేళన దాగినట్లు, పని కట్టుకు వచ్చి పరామర్శిస్తున్నట్టు వివరాలు వినడానికి కుతూహలపడుతున్నారని, తమ వెనుక గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటారని, దొంగెవరంటే భుజాలు తడుముకుంటున్నట్లు అనిపించడంలో ఆశ్చర్యం లేదు. మాధవ్ పరిస్థితి అలాగే ఉంది. అంతా వచ్చి భుజం తట్టి జాలిగా చూస్తూ, ధైర్యంగా ఉండాలి మాధవ్, రాధగారికి నీవే ధైర్యం చెప్పాలి అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంటే ఒక్కొక్కరు వచ్చినప్పుడల్లా మాధవ్ ముఖం వివర్ణమయ్యేది. రాధ ఎవరి వంక తలెత్తి చూడలేనట్లు ఏదో నేరం చేసిన దానిలా తలదించుకుని కూర్చుంది. ఆమె ప్రియ స్నేహితురాలు కొలీగ్ అయిన సరళ వచ్చి, రాధా డార్లింగ్ కంపిస్తున్న గొంతుతో అని చెయ్యి పట్టుకుంది. రాధ కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. చిచి రాధా, కన్నీళ్లు పెట్టడానికి ఏం జరిగిందని? నీవు ధైర్యస్తురాలి అనుకున్నాను అంటూ ఏం జరగనట్లు మాట్లాడి ఓదారుస్తున్న కొద్దీ రాధ దుఃఖం ఎక్కువైంది. మాధవ్, ఏమిటిది? రాధకి ధైర్యం చెప్పవలసింది పోయి మీరే ఏదో కొంప మునిగినట్టు మొహం పెట్టారేమిటి అంటూ మొహం గంటూ పెట్టుకుని సీరియస్గా ఎటో చూస్తున్న మాధవ్ని చనువుగా మందలించింది. అందరి రాక ఒక వంతు, మాధవ్ తల్లిదండ్రుల రాక ఒక ఎత్తు. 2 ఏళ్ల తర్వాత కొడుకుకి జరిగిన విపత్తు గురించి విన్నాక ఆ కన్న ప్రాణం మరి నిలవలేదు. ఆ 2 ఏళ్లలో భర్త మాట జవదాటలేక ఆవిడ ప్రాణం ఎంత కొట్టుకుంటున్నా మాధవ్ ఇంటికి రాలేదు. మాధవ్ 1-2 సార్లు బజార్లో ఎదురుపడినప్పుడు మాధవా అని ఆర్తిగా పిలిచింది ఆవిడ. తల్లిని చూసి గబగబా నడిచి వచ్చి అమ్మా అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు మాధవ్ ఆనందంగా. ఆ తల్లి కొడుకులు ఆ 10 నిమిషాలలోనే 10 యుగాల మాటలు మాట్లాడుకున్నారు. ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి.
అమ్మని మర్చిపోయావా నాయనా? మీ నాన్నగారు లేనప్పుడన్నా రాకూడదా ఇంటికి? నిష్ఠూరం చేసింది ఆ తల్లి. అమ్మా, అలా దొంగతనంగా వచ్చిపోవడానికి నేనేం నేరం చేశానమ్మా? ఎప్పటికైనా నాన్న నా తప్పు లేదని గుర్తించిన నాడు సంతోషంగా వస్తాను. పోనీ నీ కొడుకు ఇంటికి నీవెందుకు రాలేదు చెప్పు అన్నాడు నవ్వుతూ. ఆమె జవాబు చెప్పలేక తడబడింది. నాన్నగారికిష్టం లేని పని నీవెలా చెయ్యవో చెయ్యలేవో నేను అలాగే చేయలేనమ్మా. ఇప్పుడు చేశాను కనుక ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా నడవను. ఏదో నాయనా, కావాలని చేసుకున్నావు. మీ ఇద్దరూ ఆనందంగా ఉంటే అంతే చాలు అంది ఆమె తృప్తిగా. అవకాశం వచ్చినప్పుడల్లా కొడుకుని దూరం చేసిన భర్తని ఆమె క్షమించకుండా దుయ్యబడుతూనే ఉంది. ఈరోజు మాత్రం ఆవిడ తెగేసి మాధవ్ని వెళ్ళి చూసి తీర్తాను. మీకిష్టం లేదంటే మళ్ళీ గడప తొక్కను. వాడు 4 మెతుకులు పెట్టకపోడు. నాది కన్న ప్రాణమండి, ఎలా ఊరుకోగలను అంటూ ఏడుస్తూ రిక్షా తెప్పించుకొని ఎక్కుతుంటే ఆయన వచ్చి మాట్లాడకుండా ఆమె పక్కన కూర్చున్నాడు. మాధవా, ఏమిట్రా ఈ ఘోరం? ఎవర్రా ఇంత దారుణం చేశారు? ఆస్పత్రికి వచ్చి గదిలోకి వస్తూనే ఒంటి నిండా కట్లతో పాలిపోయినట్లు పడుకొని ఉన్న మాధవ్ని చూస్తూనే ఆవిడ ఏడుస్తూ కొడుకు మీద పడింది. అవధాని గారు కొడుకుని ఆ స్థితిలో చూసి చలించిపోయి ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతూ కొడుకు మంచం దగ్గర నిలబడ్డారు. తల్లిదండ్రుల్ని చూడగానే మాధవ్ మొహంలో కల వచ్చింది. అమ్మా, వచ్చావా? నాన్నగారు వచ్చారా అంటూ తల్లి చెయ్యి పట్టుకున్నాడు ఆనందంగా. ఎవరు చేశారా ఈ పని? నాయనా, నిన్నిలా కొట్టడానికి నీవేం అపకారం చేశావురా వాళ్ళకి? విధవలు డబ్బు నగలు తీసుకుంటే తీసుకున్నారు. ఇలా దారుణం ఎందుకు చేశారా? కులం గోత్రం తెలియని దాన్ని పెళ్లాడినా మీరిద్దరూ సుఖంగా ఉన్నారని తృప్తిపడ్డాను. కుక్క ముట్టిన కుండ అయిపోయిందిరా ఇప్పుడింకా. ఆవిడ ఏడుస్తూ అన్న మాటలకి మాధవ్ గతుక్కుమన్నాడు. కుక్క ముట్టిన కుండ. అత్తగారు మామగారు రాగానే మర్యాదగా లేచి మూలగా నిల్చుంది రాధ. ఆ మాటకి రాధ మొహం నల్లబడింది. మాధవ్ రాధ వంక చూశాడు. రాధ కళ్ళల్లో తిరిగే నీరు బలవంతాన అదిమి పెడుతోంది. ఎంత కాదనుకున్నా మా కోడలు కాకపోదు. అసలే తలెత్తుకోలేక చస్తున్నాం. ఇప్పుడు ఇంకా మొహం ఎలా చూపడంరా? అవధాని గారి బాధ అది. వాళ్ళిద్దరూ రాధ ఆ గదిలో ఉందన్నట్టే గుర్తించకుండా అటువేపన్నా చూడకుండా అంటున్న మాటలని సహించే శక్తి లేక రాధ గబగబా ఆ గదిలోంచి వెళ్ళిపోయి వరండాలో బెంచి మీద చతికిలబడి చేతుల్లో మొహం దాచుకుంది. ఇందులో తన నేరం ఏముందని ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు? అత్తగారు స్త్రీ అయి ఉండి కూడా తోటి ఆడదాని గురించి కుక్క ముట్టిన కుండ అంటూ అంత హీనంగా ఎలా అనగలిగారు? అదే ఆవిడ కూతురైతే ఆ మాట అనగలిగేవారా? ఆ క్షణంలో రాధకి తనకెవరూ లేని లోటు తెలిసి వచ్చింది. తన తల్లే ఉంటే కడుపులో దాచుకునేది తనని, తన అవమానాన్ని ఆమెదిగా భావించి ఈ మాట అన్న వాళ్ళ నోరు మూయించేది. తనకెవరూ లేరు. ఆ క్షణంలో రాధ ఎంతో ఒంటరిగా ఫీల్ అయింది. తనవాడు అనుకున్న మాధవ్ ఆ 2 రోజుల్లోనే ఎంతో దూరం అయిపోయినట్లు అనిపించింది. ఒంటరిగా, దిగులుగా, భయంగా, దిక్కుతోచనట్టు ఆ బెంచి మీద ఒంటరిగా అలా ఎంతసేపో కూర్చుంది రాధ. ఓ అరగంట తర్వాత అన్నపూర్ణమ్మ, అవధాని గారు బయటకు వచ్చారు. బయట కూర్చున్న రాధని చూసి ఆవిడ ఒక్క క్షణం ఆగి ఏదో అనబోయింది. పద అంటూ అవధాని గారు గదమాయించడంతో ఆవిడ ఆయన వెంట వెళ్ళిపోయింది. ఒక్క మాట, ఒక్క సానుభూతి వచనం చెప్పి ఉంటే ఆ క్షణాన రాధకి ఎంతో స్వాంతనగా ఉండేది. అసలే జాతి మతం లేని కోడలు ఇప్పుడందులో కుక్క ముట్టిన కుండ అయిపోగా ఎందుకు మాట్లాడతారు? రాధ విషాదంగా నవ్వుకొని చిన్నపోయిన మొహంతో గదిలోకి వెళ్ళింది. ఏదో సంఘర్షణకి లోనైనట్టుగా మాధవ్ అశాంతిగా ఆలోచిస్తున్నాడు. రాధని చూసి ఎక్కడికెళ్ళావు? అమ్మా నాన్న వస్తే అలా వెళ్ళిపోవడం ఏమిటి అన్నాడు కాస్త కోపంగా. వెళ్ళక ఏం చేయమంటారు? నా ఎదురుగానే జాతి లేనిది కుక్క ముట్టిన కుండ అంటుంటే వింటూ సంతోషిస్తూ కూర్చోమంటారా? గాయపడిన మనసుతో అడిగింది. ఆ కాలం వాళ్ళు, నియమం నిష్ఠ కలవాళ్ళు ఒక్కసారిగా ఎలా మారిపోతారు? వాళ్ల పరువు ప్రతిష్ట మంటగలిసిందన్న దుఃఖంతో ఏదో అంటే అంటారు. మనకే ఇలా ఉంటే పాతకాలం వాళ్ళకి ఎలా ఉంటుంది? మాధవ్ తల్లిదండ్రుల్ని సమర్థిస్తూ అన్నాడు. సానుభూతి చూపకపోగా వాళ్లనే వెనకేసుకొస్తున్న మాధవ్ని, కొత్త మాధవ్ని చూస్తున్నట్టుగా విస్మయంగా చూసింది రాధ. మాధవ్, ఏ కాలంకి చెందినవారైనా మీ అమ్మగారు ఓ స్త్రీ. తోటి స్త్రీకి జరిగిన అన్యాయానికి జాలి చూపకపోగా అలా అంటే ఆడదానికి ఆడదే శత్రువు అని ఎందుకంటారో అర్థమైంది.
తోటి స్త్రీ చూపలేని సానుభూతి పురుషులు చూపలేదని వారిని దుయ్యబట్టడం అనవసరం అక్కసుగా అంది రాధ. మాధవ్ మొహం గంటు పెట్టుకున్నాడు. సానుభూతి చూపిస్తే నీవు పోగొట్టుకుంది తిరిగి పొందగలవా? ఏదో జవాబివ్వాలని అన్నాడు కానీ అతనన్న మాటలు అతనికే పేలవంగా కనిపించాయి. రాధకి ఏనాడు మాధవ్తో ఈనాటి వరకు గట్టిగా మాట్లాడే అవసరం రాలేదు. ఇద్దరి మధ్య చిలిపి కజ్జాలు అలకలు కూడా ఎన్నడూ రానియకుండా అతనికి అనుగుణంగా తనని మార్చుకుంది. అతనన్నదే వేదంగా దేనికి ఎదురాడకుండా, ఎన్నడన్నా విసుగుతో ఏదన్నా అన్నా పట్టించుకోకుండా సౌమ్యంగా ఉండే రాధకి ఆనాడు తనున్న స్థితిలో మాధవ్ మాటలు, మాధవ్ నిరాదరణ ప్రవర్తన ఆమెని గాయపరిచింది. కన్న తల్లి లేని నన్ను ఒక్కసారి దగ్గరికి తీసుకొని తల నిమిరితే చాలండి, నేను పొందిన అవమానం మర్చిపోయేదాన్ని. ఒక్క మాట కాస్త సౌమ్యంగా మాట్లాడితే చాలండి, నా వేదన మర్చిపోయేదాన్ని. తోటి స్త్రీ నుంచి ఆ మాత్రం ఆశించడం అత్యాశ అంటారా? ఒక్క మాట ఒక్కసారన్నా నా వంక చూడకుండా ఏ పురుగునో చూసినట్లు చూసి వెళ్ళారండి. రాధ రుద్ధకంఠంతో అంటుండగా కన్నీళ్లు జారాయి. బాగుంది, పెళ్లినాడే వాళ్లతో తెగతెంపులు అయ్యాయి. ఆనాడే నిన్ను అంగీకరించని వాళ్ళు ఈనాడు ఎలా ఆమోదిస్తారనుకున్నావు? చిరాగ్గా అన్నాడు. అవును, నిజమే, నాది అత్యాశే, క్షమించండి. రాధ ఇంకా వాదన పెంచడం ఇష్టం లేక కొంగుతో కన్నీరు ఒత్తుకుంటూ మాధవ్ కోసం హార్లిక్స్ కలపసాగింది. ఆ రోజు మొదలు రాధ ఎన్నో సందర్భాలలో కన్నీళ్లు ఒత్తుకుంటూనే ఉంది. రోజు ఆమె జీవితంలో మాధుర్యం, తీపి, శాంతి అన్నీ ఆ సంఘటనతో హరించిపోయాయి. మాధవ్లో మార్పు శారీరకంగా దెబ్బతినటం వల్ల వచ్చింది కాదని, మానసికంగా వచ్చిన మార్పని నెల రోజులలోనే గుర్తించింది రాధ. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళాక ఇంకా బలహీనంగా ఉన్న అతను నెల రోజులు సెలవు పెట్టాడు. రాధ కూడా జరిగిన సంఘటన తను మర్చిపోవడానికే కాక లోకులు మర్చిపోవడానికి కొంత టైం కావాలని అందరి ఎదుటపడి అందరి చూపులు, అందరి ప్రశ్నలు, సానుభూతి తట్టుకోవడం కష్టమని రాధ కూడా సెలవు పెట్టింది. రాధ సెలవు పెట్టకముందు మాధవే కాలేజీకి సెలవు పెట్టు కొన్నాళ్ళు అన్నాడు గంభీరంగా. రాధ జవాబివ్వకముందే ఈ గోలతో ఇంకా అందరి మొహం ఎలా చూడాలో అర్థం కావడం లేదు గొనిగాడు. రాధ దెబ్బతిన్నట్టు చూసింది. అలా కాక సెలవు పెట్టు రాధా, నీకు నాకు శారీరకంగా మానసికంగా విశ్రాంతి కావాలి అంటే ఎంతో సంతోషించేది. ప్రతి మాటలో తనదే నేరం అన్నట్టు మాట్లాడుతున్న మాధవ్ ధోరణికి కుమిలిపోసాగింది రాధ. ఆఖరికి 20 రోజుల తర్వాత ఉండబట్టలేక అతని గుండెల మీద తల ఆంచి, మాధవ్, ఎందుకిలా మారిపోతున్నావు? నేనేం పాపం చేశానని? నా అపరాధం ఏమిటి మాధవ్? ఇందులో నా నేరం ఏముందని ఆ రోజు నుంచి నన్నిలా శిక్షిస్తున్నావు? అతన్ని చుట్టేసి బావురమంది. ఆ 20 రోజులుగా మాధవ్ రాధని చేతితో కూడా తాకలేదు. ఇదివరకు అనుక్షణం ప్రతి చిన్న పనికి రాధా రాధా అంటూ పిలిచే మాధవ్ ఇప్పుడు రాధంతట రాధ వచ్చి చేసే వరకు పిలవడు, లేదా తనే చేసుకుంటున్నాడు. చెయ్యి విరిగింది కనుక స్నానానికి, బట్టలు మార్చుకోవడానికి రాధ మీద ఆధారపడక తప్పలేదు. ప్రతి క్షణం వెంట వెంట తిరుగుతూ ఏదో కబుర్లు చెబుతూ నవ్విస్తూ పసిపిల్లాడిలా తిరిగే మాధవ్ ఇప్పుడు 24 గంటలు పక్క మీదే గడుపుతున్నాడు. పుస్తకం చదువుతూ మధ్య మధ్య అన్యమనస్కంగా అలా గుండెల మీద పుస్తకం పెట్టుకొని నిద్రపోతాడు. ట్రాన్సిస్టర్ పక్క మీద పెట్టుకుని మాట పలుకు లేకుండా అలా ఉండిపోతాడు. ఆ ఇంటి ఆనందమే లోపించింది. నవ్వులే కరువయ్యాయి. రాధ పలకరించితే జవాబు చెబుతాడు, ఏదన్నా చెప్తుంటే ఊకొడుతుంటాడు. అప్పుడప్పుడు రాధని పట్టి పట్టి చూస్తుంటాడు. ఇంటికెవరన్నా వస్తే అతని ముఖ కవళికలు పూర్తిగా మారిపోతాయి. నిస్తేజంగా నిర్లిప్తంగా ఉండిపోయిన అతన్ని చూస్తూ బలహీనంగా ఉన్నాడని కొన్నాళ్ళు సరిపెట్టుకుంది. శక్తి పుంజుకున్నాక అతని ధోరణి మారకపోవడం గుర్తించి అతనిలో మార్పుకి కారణం గ్రహించింది. మాధవ్, మాట్లాడు మాధవ్, నీవెందుకిలా అయిపోతున్నావు? కారణం చెప్పు మాధవ్ విలపిస్తూ అడిగింది. మాధవ్ ఒక్క క్షణం తడబడ్డాడు. నవ్వడానికి ప్రయత్నిస్తూ, ఎలా అయిపోయానో? అంత గండం గడిచి బయటపడ్డానో, నీరసం అది ఇంకా తగ్గలేదు అన్నాడు కుంటి సంజాయిషి ఇస్తూ. అది కాదు, నిజం చెప్పు. ఆ మాత్రం గ్రహించలేని వెర్రిదాన్ని కాదు. ఎవరో చేసిన దానికి నన్ను దోషిలా చేసి ఇలా దూరంగా ఉంచుతావా? నీ ప్రేమ, అనురాగం అంతా ఏమైపోయింది? చెప్పు మాధవ్, నన్నెందుకిలా చిత్రహింస పెడుతున్నావు? మాధవ్ ఆమె చూపులని ఎదుర్కోలేని వాళ్ళ కళ్ళు వాల్చుకున్నాడు. ప్లీజ్ రాధా, ఆ షాక్ నుంచి నేనింకా తేరుకోలేదు. నన్నిలా కొన్నాళ్ళు వదిలేయి.
కళ్ళు మూసినా తెరిచినా ఆ దృశ్యమే కనపడుతుంటే నన్నేం చేయమంటావు చెప్పు. నన్ను అర్థం చేసుకోరాదా? రాధ అతని గుండెల మీద నుంచి చివ్వున తలెత్తింది. మాధవ్, అయితే నా శరీరం మీద మాత్రమే నీ ప్రేమన్నమాట. నా మనసు నీకక్కర్లేదన్నమాట. నా మనసులోని పవిత్రత, నా ప్రేమ, నా అనురాగం, వాటన్నింటికంటే నా దేహమే నీకు ముఖ్యం అన్నమాట. దేహం మలినపడింది కనుక నన్ను దూరం చేస్తున్నావన్నమాట. మాధవ్, మనస వాచ నిన్నే ప్రేమించి నా మనసు తనువు అర్పించాను. ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నీవే దేవుడివి అనుకున్నాను. నిన్ను తప్ప నా మనసులోకి మరొకరిని రానియలేదు. నా ప్రమేయం లేకుండా నా శరీరం అపవిత్రమైతే దానికిలా శిక్షిస్తావా? గాయపడిన మనసుతో రోషంగా అంది. నీ తప్పుందని అనడం లేదు రాధా. ప్లీజ్, నేను చెప్పలేను. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నాకు టైం ఇయ్యి. అంతకంటే నేనేం చెప్పలేను. మాధవ్ మొహం తిప్పుకుంటూ అన్నాడు. రాధ దెబ్బతిన్న పక్షిలా గిలగిల్లాడుతూ, మాధవ్, నీవు ఈ పుణ్యదేశంలో పుట్టిన పురుషుడివే కదూ. మర్చిపోయాను ఆ మాట. ఆడదానికి ప్రాణం కంటే శీలం ముఖ్యమనే వాళ్లలో నీవు ఒకడివే కదూ. ఆ శీలం పోయిన ఆడది అపవిత్రురాలు, కుక్క ముట్టిన కుండ అవుతుంది కదూ. నా ప్రాణం, నా ప్రేమ కంటే నా శీలం నీకు ముఖ్యం. ఆ శీలం పోయిన నన్ను ముట్టుకోవాలన్నా కంపరంగా ఉంది కదూ. అవును, నా భర్తవి. పాపం, శీలం పోయిన భార్యతో కాపురం ఎలా చేస్తావు? ఆమెను అంటితే నీవు అపవిత్రం అయిపోతావు. వద్దు వద్దు, నన్ను ముట్టుకోవద్దు. ఈ కుక్క ముట్టిన కుండని ముట్టుకుని మైలపడి నీ జాతి పోగొట్టుకోకు. మీ మగాళ్ళు 10 మందితో తిరిగితే అంటని అపవిత్రత, ఎవరో ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా అన్యాయం చేసిన ఆ స్త్రీ అపవిత్రురాలేగా. రాధ పిచ్చిదాన్లా రుద్ధమైన కంఠంతో ఆవేశంతో వణికిపోతూ అంటూ ఏడ్చింది. రాధా, మాధవ్ ఆరాటంగా ఏదో అనబోయాడు. వద్దు, నాకింకేం చెప్పకు. నాకర్థమైంది నీ సంగతి. అయిపోయింది. నా అదృష్టానికి ఆఖరి రోజు ఆ రోజే అయింది. నా అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరని గర్వపడ్డాను. ఆ గర్వం భగవంతుడు ఇలా అణిచాడు. అయిపోయింది. నా అందమైన కళ చెదిరిపోయింది. ఈ రాధ నీకింకా అవసరం లేదు. కానీ మాధవ్ లేని రాధ పిచ్చిదవుతుంది. నిజంగా పిచ్చిదాన్లా ఏడుస్తూ పక్క గదిలోకి పరిగెత్తి తలుపులు వేసుకుని పక్క మీద పడుకుని తనివి తీరా ఏడ్చింది. మాధవ్ దోషిలా తలవాల్చుకుని ఆవేదనగా కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు నుంచి రాధ చాలా ముభావంగా తన పనులు తను చేసుకుంటూ మాటలు మర్చిపోయిన దానిలా మతిపోయిన దానిలా తిరగసాగింది ఇంట్లో. మాధవ్కి ఏ వేళకి అవి అన్నీ అమర్చేది, వంట చేసేది, వడ్డన చేసేది. ఖాళీ టైం ఉంటే అలా ఏ పుస్తకమో చదవడానికి ప్రయత్నించేది. లేదంటే అలా శూన్యంలోకి చూస్తూ పడుకునేది. ఆ ఇంట్లో వినిపించేది శారద గొంతే. అక్కయ్యా, ఏమిటలా పడుకుంటావు? మాట్లాడక్కయ్యా. పేకాడుకుందాం రా అక్కయ్యా. సినిమాకి వెడదాం రా అంటూ వేధిస్తూ వెంట తిరిగేది. ఆ శ్మశాన నిశ్శబ్దం ఆవరించిన ఇంట్లో శారద కూడా లేకపోతే నిజంగా రాధకి పిచ్చెక్కేదే. మనసులో ఏ కల్మషం లేకుండా తనవాడు అనుకున్న మాధవ్ తనని వెలేసినా ఎవరో అయిన శారద తోడబుట్టిన దానిలా తన కోసం ఆరాటపడుతుంటే రాధ ఆమె అభిమానానికి చెల్లించింది. రాధ మాధవ్ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక రాధని చూస్తూనే శారద పరిగెత్తినట్టే వచ్చి రాధని చుట్టేసి అమాయకంగా, అక్కయ్యా, నీకు మానభంగం జరిగిందట కదా. పేపర్లో కూడా పడిందక్కయ్యా. ఆసుపత్రికి వెళ్తానంటే అమ్మ వద్దందక్కయ్యా అంది. రాధ మొహం నల్లబడింది. మాధవ్ తల తిప్పుకొని లోపలికి వెళ్ళాడు. పార్వతమ్మ, ఇదో పిచ్చి మొహందమ్మా. ఆసుపత్రికి వెళ్తానని ఒకటే గోల. అక్కడికెందుకు? దిన్నోరు తిన్నదైంది కాదు కదా. పిచ్చిమొహం, మానభంగం అంటే ఏమిటో కూడా తెలియదు. ఏమనుకోకమ్మా దాని మాటలకి అందావిడ రాధని జాలిగా చూస్తూ. ఆ మాత్రం సానుభూతి ఆవిడ చూపగానే, పిన్నిగారు చూశారా ఎంత పని జరిగిందో అంది ఆవిడ భుజం మీద తల అంచి కన్నీరు కారుస్తూ. అయ్యో పిచ్చిపిల్ల, ఇప్పుడేం జరిగింది? ఛా, ఏడవకు. అయిందేదో అయింది. మాధవ్ మంచివాడు. నీకు వచ్చే లోటు ఏముండదు. ఎవరో విధవలు ఏదో చేస్తే ఏడుస్తారా అంటూ ఓదార్చింది. తల్లిలా ఓదార్చిన పార్వతమ్మను చూసి పాతకాలపుదైనా ఆవిడ సంస్కారానికి మనసులోనే జోహార్లు అర్పించింది. పార్వతమ్మ అన్నట్టు అనుకున్నట్టు ఆవిడ చూపిన సంస్కారం మాత్రం కూడా ఆధునికుడు అనుకున్న మాధవ్ చూపలేకపోయాడని రాధ బాధ. ఎంతైనా మాధవ్ తన భర్త. తమ మధ్య పొరపచ్చాలు బయట లోకానికి తెలిస్తే తన బతుకు అందరిలో మరింత లోకు అవుతుందని, ఎవరన్నా వచ్చినప్పుడు
నవ్వు మొహం మీద పులుముకొని మాట్లాడేది. ఆ సంఘటన తమ మీద ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పాలని తాపత్రయపడేది. పైవాళ్ల దగ్గర దాచగలిగిన ఇంట్లో మాదిరి తిరిగే పార్వతమ్మ దగ్గర ఎలా దాచగలదు? అందులో శారద అనుక్షణం తన చుట్టూ తిరుగుతూ తను మాట్లాడడం లేదని, మాధవ్ తను మాట్లాడుకోవడం లేదని, ఎప్పుడూ విచారంగా పడుకుంటుందని తల్లికి చెప్పేది. పార్వతమ్మకి వాళ్ళిద్దరి వరుస అనుమానం వచ్చినా అడగలేక ఊరుకుంది. ఆఖరికింకా ఆగలేక, రాధ మ్లానమైన ముఖం చూడలేక, ఏమిటమ్మా రాధా, మాధవ్ ఇలా మారిపోతాడని అనుకోలేదమ్మా. ఎంతో మంచివాడు, సహృదయుడు, ప్రేమించి పెళ్ళాడాడు. ఇంత మాత్రానికే నిన్నిలా. నా దురదృష్టం పినిగారు. దౌర్భాగ్యురాల్ని అందలం ఎక్కించాలన్నా జరగదు. పుట్టుకతోనే దురదృష్టం నన్నంటే ఉంది. ఏదో ఏనాడో చేసిన చిన్న పుణ్యం వల్ల 2 ఏళ్ళు కలలాగా మంచి రోజులు వచ్చాయి, వెళ్ళిపోయాయి. నా దురదృష్టం నన్ను వరించింది. మళ్ళీ ఏడ్చింది రాధ. ఆవిడ కరిగిపోయింది. చిచి, ఈ మగజాతి ఇంతేనమ్మా. వాళ్ళకి కావాల్సింది మన శరీరం తప్ప మనసు కాదు. వాళ్ళెన్ని తిరుగుళ్ళు తిరిగినా వాళ్ళని మనమేం అనకూడదు. అది తప్పే కాదు వాళ్ళకి. కానీ మనం చెయ్యని నేరానికి కూడా శిక్ష అనుభవించాలి. ఉండు, మాధవిని అడుగుతాను ఇదేం అన్యాయం అని. వద్దు పినిగారు, లాభం లేదు. ఆయన మనసు కావాలి, కానీ నాకు ఆయన దేహం కాదు. ఆయన మనసు ఇంకా నా మీద లేదు. ప్రేమ, అనురాగం లేని దాంపత్యం కోసం అలమటించడం లేదు నేను. బలవంతాన ఇద్దరం ఏం పొందగలం? కానివ్వండి, ఆయన అన్నట్టు కొన్నాళ్ళు పోతే జరిగింది మర్చిపోగలిగితే మళ్ళీ నా జీవితం చిగురించవచ్చు. ఇది మా ఇద్దరి మధ్యనే ఉండాల్సిన విషయం. ఇంకోరు కలుగ చేసుకుంటే బాగుండదు, వారించింది రాధ. ఈ నెల 10 రోజులలో రాధ మనసు దెబ్బతిని గట్టిపడింది. ఆమెలో మాధవ్ మారిన తీరు చూశాక ఏదో విరక్తి, నిర్లిప్తత చోటు చేసుకుంది. మాధవ్ ఆమెను చూసి గిల్టీగా ఫీల్ అవ్వసాగాడు. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తే రాధ అడిగిన దానికి జవాబు చెప్పి ఊరుకునేది. మాటలు ముందుకు జరిగేవి కాదు. ఇంకేం మాట్లాడాలో తెలియక మాధవ్ మౌనం వహించేవాడు. మాట పలుకు లేకుండా తనని సాధిస్తుందన్న ఉక్రోషం వచ్చిందో రోజు మాధవ్కి. రాధా, ఏమిటిది? నేనేదో హంతకుడినన్నట్టు నన్నెందుకిలా అవాయిడ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్నావు? ఏదో నేరం చేసినట్లు నన్నెందుకిలా చూస్తున్నావు? మాట పలుకు లేకుండా ఎవరిని సాధించాలని నీ ఉద్దేశం? తీక్షణంగా అడిగాడు. వెళుతున్న రాధ గిరుక్కున తిరిగి సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఎవరిని అవాయిడ్ చేస్తున్నారో నేను మళ్ళీ చెప్పాలా? నన్ను చూస్తే మీకు కంటగింపుగా, నా గాలి సోకితే చీదరింపుగా, నా స్పర్శ సోకితే కుష్ఠరోగి అంటినట్టు జుగుప్సగా ఉంది. అవన్నీ మీ మొహం మీదే కనిపిస్తున్నా మీ దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడాలి. మీరెలా చూసినా సంతోషంగా ఇంట్లో తిరగాలి. మీరు దయతలిచి నన్నింట్లో ఉండనిచ్చినందుకే కృతజ్ఞత చూపించి ఆనందించాలి, అవునా? కానీ నాకు ఓ మనసుందండి. నన్ను అసహించుకుంటున్నారని తెలిసి ఎలా మీ చేరువవనండి? మాట్లాడితే ముందుగా రాధకి గొంతు నిండుకొచ్చి కన్నీరు కారిపోతోంది ఈ మధ్య. అంటే సెక్స్ ఒక్కటే నీకు కావాలన్నమాట. అది లేదని నీవు ఏదో కొంప మునిగినట్లు ప్రవర్తిస్తున్నావా? మనిద్దరి మధ్య ఉన్న సంబంధం దానితో ముడిపడి ఉందా? తనని సమర్థించుకుంటూ అన్నాడు. రాధ చిత్రంగా చూసింది. అదోలా నవ్వింది. నేననవలసిన మాట మీరంటున్నారు. మాధవ్, సెక్స్ అన్నది మీ మగవాళ్ళకి ముఖ్యం గాని మాకు కాదు. ప్రేమ లేకపోయినా సెక్స్ని ఆనందించగలడు పురుషుడు. స్త్రీ అలా కాదు. ప్రేమ లేని సెక్స్ నరకం స్త్రీకి. మాధవ్, నీ ప్రేమ లేని నీతో సెక్స్ నాకు నరకం. అలాంటి నేను దానికోసం బాధపడుతున్నానని ఎలా అనగలుగుతున్నారు? మాధవ్, నేను కోరేది నీ చల్లని చూపు, తీయని మాట, అనురాగం. మాధవ్, ఒక్కసారి దగ్గరికి తీసుకుని లాలించావా? ఒక్కసారి నీ ఒడిలోకి నన్ను తీసుకుని ఓదార్చావా? రాధా, నాకు కావాల్సింది నీవు, నీ మనసు, నీ ప్రేమ, కానీ నీ శరీరం కాదు. బాధపడకు అని నా కన్నీరు ఒత్తావా? నీ ఓదార్పు కోసం, సానుభూతి కోసం పరితపించే నాకు నీవు ఏమిచ్చావు మాధవ్? నన్ను దూరం చేశావు. నా ఉనికిని విస్మరించావు. నన్ను అసహించుకుంటున్నావు. మీ పురుషులకి ఎంతో ముఖ్యమైన సెక్స్కి కూడా దూరమైనావంటే నా పట్ల నీకెంత అసహ్యం ఏర్పడిందో ఊహించలేనా? ఇంకా నన్నెలా సంతోషంగా ఉండమన్నావు? వణుకుతున్న గొంతుతో అంది. రాధా, నీవు ఎంతసేపు నీ గురించే ఆలోచిస్తావో. కట్టుకున్న భార్యని అలా పరాయి పురుషులు నా కళ్ళ ఎదుటే అనుభవిస్తుంటే చూసి ఎలా సహించగలడు అని అనుకున్నావా? అదంతా మర్చిపోవడానికి టైం కావాలన్నాను. నా వీక్నెస్ని అర్థం చేసుకోలేవేం? కొంతకాలం పోతే మాధవ్,
ఆకలేసినప్పుడు అన్నం పెడితేనే అవతలివారు సంతృప్తి పడతారు. దుఃఖంలో ఉన్నవారికే సానుభూతి కావాలి. జబ్బుగా ఉన్నప్పుడే మందు కావాలి. దొంగలు పడ్డాక 6 నెలలకి కుక్క మొరిగిందన్నట్లు ఇంకో ఏడాది పోయాక నీ సానుభూతి నాకు అవసరం ఉండదు. ఈలోగా నా మనసు బండబారిపోతుంది మాధవ్. అప్పుడు ఇంకా ఎవరి సానుభూతి నాకక్కర్లేదు. దెబ్బలు తినిన శరీరం తర్వాత మొద్దుబారిపోతుంది. వ్యంగ్యంగా అంది రాధ. నీవు పురుషుడవైతే నా బాధ అర్థమయ్యేది. ఒక మగవాడికి ఎలా ఉంటుందో నీకేం తెలుస్తుంది? రాధ తీవ్రంగా చూసింది. ఏమిటి తెలియాలి మాధవ్? నీ చేతికి దెబ్బ తగిలితే వైద్యం చేయించుకుని బాగుపరుచుకున్నావు. నా శరీరంలో ఒక అవయవం బాధకి గురి అయింది. అంత మాత్రాన నన్ను కించపరిచి అవమానపరిచి తిరస్కరించాలా? మాధవ్, ఈ పవిత్రత నీతి అంతా మనసుకు సంబంధించాలి గాని శరీరానికి కాదని చదువుకొని నవీనుడవైన నీవు నమ్మలేవా? నీ చదువు సంస్కారం ఇంతేనా? పెద్ద కబుర్లు చెప్పకు. ఆ డాక్టర్ వల్లించిన మాటలు మాట్లాడినంత మాత్రాన పెద్ద అభ్యుదయం వచ్చినట్లు అనుకోకు. తమ దాకా రానంత వరకు అంతా పెద్ద కబుర్లు చెబుతారు. అదే ఆవిడకో ఆవిడ కూతురుకో అయితే ఇలా తేలిగ్గా మాట్లాడగలదా? తీవ్రంగా ఎత్తి పొడిచాడు. అలా ఆ వాదనని పొడిగించడం వల్ల ఒరిగేదేం లేదని రాధకి అర్థమైంది. కాలం ఒక్కటే గాయాన్ని మాంచగలదు. కాలం ఒక్కటే దుఃఖాన్ని మరిపించగలదు. మాధవ్ అన్నట్టు ఆ కాలమే తమ్మిద్దరినీ మళ్ళీ చేర్చగలదు. ఆ ఆశతో బతకడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని రాధకి అర్థమైంది. మినుకు మినుకుమనే రాధ ఆశ వీధి వేయించిన గాలికి ఆరిపోయింది. రాధ నెల తప్పింది. ఆ రోజు కాలేజీలో పాఠం చెప్తూ కళ్ళు తిరిగి పడిపోయింది రాధ. అప్పటికే గత 15 రోజులుగా రాధ ఆరోగ్యం బొత్తిగా పాడైంది. ఆమె తన ఆదుర్దాలో అలజడి, అశాంతి, ఆవేదన మధ్య మనస్సు సరిగా లేని ఆ స్థితిలో పీరియడ్స్ ఆలస్యమైందన్న సంగతి గుర్తించలేదు. 10 రోజులుగా ఏదో వికారంగా తిండి సహించకుండా ఉంటే మనసుకి శాంతి లేక వ్యధతో నలిగిపోవడం వల్ల ఇదంతా జరిగిందనుకుంది. తిండి సహించదు, ఒకటే నీరసం. దానికి తోడు పని, కాలేజీకి వెళ్ళడం, మాధవ్తో విభేదం అన్నీ కలిసి శారీరకంగా మానసికంగా రాధ మీద పనిచేసి రాధ చిక్కి శల్యమైంది. కళ్ళ కింద నల్ల చారలు, బుగ్గలు పాలిపోయి రాధ శవాకారంలా తయారైంది. ఆ సంగతన్నా గుర్తించలేదు ఆమె. యాంత్రికంగా పనులు చేయడం, కాలేజీకి వెళ్ళి అలవాటుగా పాఠాలు చెప్పడం అంతే. కాలేజీలో విద్యార్థులు సైతం ఆమెను జాలిగా చూసేవారు. కొలీగ్స్ ఏదో అంటూ సానుభూతి చూపి దయ చూపేవారు. ఆ దయ, సానుభూతి కూడా భరించడం కష్టమే అని అప్పటికి గాని ఆమెకి తెలిసి రాలేదు. ప్రతి వాళ్ళ చూపుల్లో ఏదో హేళన ఉన్నట్టు, వాళ్ళ సానుభూతి వెనక వ్యంగ్యం ఉన్నట్లు అనిపించి రాధ మౌనంగా ఎవరితో మాట్లాడకుండా దిగులుగా కూర్చుంటూ ఉండేది. సరళ చివాట్లు పెట్టి నలుగురి మధ్యకి లాక్కొచ్చేది. ఆ వాతావరణంకి, ఇంట్లో మాధవ్ నిరాదరణకి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న రాధ ఈ వార్త విన్న వెంటనే చకితురాలైంది. ఎదురు చూడని సంఘటన జరిగినట్లు విభ్రాంతి చెందింది. డాక్టరు అనుమానిస్తూ వివరాలు అడగగానే అప్పటికి గాని తను పీరియడ్స్ మిస్ అయినట్లు గమనించలేదు. తనున్న స్థితిలో ఆ వార్తకి సంతోషించాలో లేదో అర్థం కాలేదు. ఆమె హృదయం ఒక్క క్షణం లయ తప్పింది. గత 2 ఏళ్లుగా, అందులో మరీ ఏడాదిగా పసిపాప కోసం కలవరించే రాధ అకస్మాత్తుగా అనుకోని సమయంలో ఆ వార్త విని తడబడిపోయింది. మాధవ్ ఏమంటాడో? సంతోషించడు అతను మాత్రం. పోనీ ఈ బిడ్డ తమిద్దరి మధ్య వారధి అయితే, ఈ కారణంగా నన్న మాధవ్ చేరువైతే ఇంకేం కావాలి తనకు? ఆ ఆలోచనలతో ఆమె మొహం విప్పారింది. కళ్ళల్లో సంతోషం కదలాడింది. థ్యాంక్స్ డాక్టర్ అంటూ బయటకు వచ్చింది. బయట వరండాలో మాధవ్ కూర్చున్నాడు. రాధ బయటికి రాగానే ఆతృతగా చూశాడు. చాలా రోజుల తర్వాత రాధ మొహం కలకల్లాడుతూ కనిపించింది. మాధవ్ ఏమిటన్నట్లు ఆరాటంగా చూశాడు. పదండి చెప్తా, ఇంటికి పదండి అంది. డాక్టర్ ఏమంది? స్కూటర్ మీద వెళ్తుండగా మళ్ళీ అడిగాడు. ఎందుకంత గాబరా? కంగారేం లేదు అంది నవ్వుతూ రాధ. మాధవ్కి ఏదో అర్థమైనట్లయింది. మాధవ్, చాలా రోజుల తర్వాత నోరారా పిలిచింది రాధ. ఇంటికెళ్ళి తలుపు తీసి బెడ్రూంలోకి వెళ్ళగానే, మాధవ్, మనం ఇన్నాళ్ళుగా కావాలని పరితపించిన కోరిక తీరింది మాధవ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నీకేమనిపిస్తోంది మాధవ్ అంటూ అతని మొహం చూసి ఆగిపోయింది. మాధవ్ అంది కంపిస్తున్న గొంతుతో నల్లబడిన అతని మొహం చూసి.
మై గాడ్ అన్నాడు మాధవ్ ఆఖరికి నోరు పెగిల్చుకొని. నిజమా? ఇది ఇది వాళ్ళు చేసిన... మాధవ్, ఏమిటంటున్నావు? అతని భావం అర్థమయ్యి భయవిహ్వలయ్యి అంది కళ్ళు పెద్దవి చేసి. అప్పటి వరకు ఆ ఆలోచనే తట్టని ఆమె ఒక్కసారిగా వణికిపోయింది. మాధవ్ మొహం కూడా మలినమైంది. అతనికి వచ్చిన ఊహ సరైనది అని ఎందుకో అనిపించింది. ఇద్దరికిద్దరూ ఏం చెప్పాలో తెలియక అలా కొద్ది క్షణాలుండిపోయారు. రాధ ఉత్సాహం అంతా ఎవరో మంత్రించినట్లు ఎగిరిపోయింది. మాధవ్, కాదు మాధవ్, దయచేసి అలా అనకు. నా సంతోషాన్ని నాశనం చేయకు. నాకు మిగిలే ఈ సంతోషాన్ని దూరం చేయకు. అలా అనకు. దయచేసి ఆ పీడకల నేను మర్చిపోయాను. మళ్ళీ గుర్తు చేయకు గద్గద కంఠంతో అంటూ చేతులు జోడించింది. నీవు మర్చిపోయినా ఆ దేవుడు నిన్ను మర్చిపోకుండా చేయాలనే ఇలా చేశాడు. అనుక్షణం ఆ పాపం, ఆ అవమానం మన కళ్ళ ముందు నిలవాలని ఇలా శిక్షించాడు. రాధా, వద్దు, నేను భరించలేను. ఆ బిడ్డ మనది కాదు. పద, డాక్టర్ దగ్గరికి వెళదాం. శాశ్వతంగా నిలిచిపోయే మచ్చని మొదట్లోనే తుడిచేయాలి గంభీరంగా అన్నాడు. మాధవ్, రాధ దెబ్బతిన్నట్టు చూసింది గిలగిల్లాడుతూ. మాధవ్, ఏమిటంటున్నావు? తీరక కోరిక తీరుతుంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేమిటి? రాధా, నీకెలా చెప్పాలి? ఆ బిడ్డ మనది కాదు. ఎవరో రౌడీ విధవ పాపఫలం మోస్తావా నీవు? ఆ బిడ్డని కంటావా? తీవ్రంగా అడిగాడు. ఆ బిడ్డ నీది కాదని నీకెలా తెలుసు? రాధ కఠినంగా అడిగింది. తెలుసు, అంతే. సిక్స్త్ సెన్స్ లాంటిది చెబుతోంది. గత ఏడాదిగా మనం ఎంత కావాలనుకున్నా కలగనిది ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఎలా అయింది? అందులో గుర్తు తెచ్చుకో, ఈ సంఘటనకి ముందు అసలు మనం ఎన్నిసార్లు... లేదు రాధా, నాకు తెలుసు ఇది నా బిడ్డ కాదు. రాధా, ఈ ఊహే కంపరంగా ఉంది. మరొక్క క్షణం భరించలేను. పద, డాక్టర్ దగ్గరికి. ఒకవేళ మన బిడ్డే అయితే చేతులారా చంపుతారా? వద్దు మాధవ్, అలా ఆలోచించకు. ఈ పాపం కూడా చేయమంటావా నన్ను? ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.